హలో స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ఇండియన్ హిస్టరీ అనమాట. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాము. అసలు మొత్తం మన భారతదేశ చరిత్ర అనేది ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎక్కడుంటుంది ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ చూద్దాం. ఈ సబ్జెక్ట్ అనేది మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట, అంటే ప్రిలిమ్స్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, చాలామంది బిగినర్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏదో అనుకుంటున్నారు. ప్రిలిమ్స్ని ఏపీపీఎస్సిలో స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. కాబట్టి ప్రిలిమినరీలో మనకి స్టార్టింగ్లోనే ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో ఉంటుందన్నమాట. ఈ జనరల్ స్టడీస్ నుంచి మొత్తం 30 మార్కులు వస్తాయి. సో 30 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే 30 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 30 క్వశ్చన్స్ వరకు మనకైతే అడగడం జరుగుతుంది. 30 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఒక్కో ప్రశ్న 1 మార్కు, 30 మార్కులు అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా? అయితే మనకి ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా మనం చూసుకుంటే ఎన్ని భాగాలుగా విభజించారు ఇండియన్ హిస్టరీ సిలబస్లో? 3 భాగాలుగా. ఒకటి ఏన్షియంటు, మిడివలు, మోడర్ను. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ప్రాచీన చరిత్ర అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎంతవరకు చదవాలి, మిడివలు అలానే మోడర్న్ గురించి ఇప్పుడు మనం ఈ క్లాస్లో క్లారిటీ చదువుకుందాము. అయితే ఈ క్లాస్లో నేను ఏం చెప్తానంటే మేజర్గా ఏరియాస్ అనమాట, ఎటువంటి ఏరియాస్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో ఇది ఒకటి చెప్తాను. తర్వాత ఇక్కడ కొన్ని థీమ్స్ కూడా చెప్తాను అనమాట. ఈ థీమ్స్ రిపీట్ అవుతున్నవి, అంటే పీవైక్యూస్లో ఎటువంటి ఏరియాస్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాము. అయితే మొదటగా ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏన్షియంట్ మిడివల్ గురించి చూద్దాం. సో ఏన్షియంట్ మిడివల్ గురించి చూద్దాము, తర్వాత మోడర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఏన్షియంట్ అంటే ఏంటి? ప్రాచీన చరిత్ర. ఈ ప్రాచీన చరిత్ర అనేది మనకి సిలబస్ ప్రకారం ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఐవీసీ దగ్గర నుంచి ఇచ్చారనమాట. ఐవీసీ అంటే సింధు నాగరికత. సో సింధు నాగరికత అనమాట. ఈ సింధు నాగరికత దగ్గర నుంచి మొదలవుతుంది ఐవీసీ అనేది. ఇక్కడి నుంచి మొదలు ఎంతవరకు ఇచ్చారు? హర్షవర్ధనుడు వరకు ఇచ్చాడనమాట. హర్షవర్ధనుడు. సో హర్షవర్ధనుడు అంటే గుప్తుల తర్వాత వచ్చినటువంటి రాజు అనమాట, హర్షవర్ధనుడు. సో హర్షవర్ధన్ వరకు ఇచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే ప్రాచీన చరిత్ర అనమాట. ఇందులోనే మనకి ఐవీసీ దగ్గర నుంచి అంటే సింధు నాగరికత, వేదకాలము అంటే వేద నాగరికత, తర్వాత మనకి బుద్ధిజం, జైనిజం, బౌద్ధ మతం, జైన మతం కావచ్చు, మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యం, వాళ్ళకి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నీ ఉంటాయన్నమాట. ఇలా ప్రాచీన చరిత్ర అయితే ఉంది. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది గుర్తుంది కదా, ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మిడివల్. సో మిడివల్ గురించి తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ నేను ఈ యొక్క ప్రాచీన చరిత్రలో ప్రధానంగా మనం చదువుకోవాల్సిన చూసుకుంటే ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కువగా సైట్స్ గురించి బాగా చూసుకోండి. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని ప్రదేశాలు ఉంటాయన్నమాట. సో ప్రదేశాలు అంటే హరప్పాకు సంబంధించి, మొహంజదారోకి సంబంధించి, కాళీబంగను, బన్వాలి, ధోలవీర, లోతాలి ఉంటాయి కదా. వాటికి సంబంధించిన సైట్స్లో ప్రత్యేకతలు ఏమున్నాయి, అవి ఎవరు కనిపెట్టారు, ఏ నది ఒడ్డును కనిపెట్టారు, ఏ సంవత్సరం కనిపెట్టారు, అంటే క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతారనమాట. తర్వాత అక్కడున్న ప్రత్యేకతలు ఏంటి, అంటే ఎటువంటి విషయాలు అక్కడ కనుగొన్నారు, సో కనిపెట్టారు, సీల్స్ కావచ్చు, డబుల్ బరియల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ క్లారిటీగా చూసుకోండి. సో ఇదొక ఎత్తు అయితే ఐవీసీలో మీరు జనరల్ కండిషన్స్ అనమాట. సో జనరల్ కండిషన్స్ అంటే ఐవీసీలో, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రధానంగా సోషల్ కండిషన్స్ అనమాట. సోషల్ కండిషన్స్ అంటే ఏంటి తెలుగులో? సామాజిక పరిస్థితులు. సో సామాజిక పరిస్థితులు అనేవి ఆ కాలంలో ఎలా ఉన్నాయి. తర్వాత ఎకనమిక్ కండిషన్స్ అనమాట, అంటే ఏంటి? ఆర్థిక పరిస్థితులు. సో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ కాలంలో. తర్వాత మనకి రిలీజియస్ కండిషన్స్ అనమాట, అంటే ఏంటి? మత పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో ఆ కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలా చూసుకోవాలి. ఇవన్నీ అడుగుతారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట, అంటే వాణిజ్యం ఎలా జరిగింది. సో వీళ్ళ కాలంలో, ఎవరి కాలంలో? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాణిజ్యం అనేది ఎలా జరిగింది. సో ఇంకా మనం చూసుకుంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట, అంటే ఏంటి? కళలు అలానే వాస్తుశిల్పం. సో వీళ్ళ కాలంలో కళలు, వాస్తుశిల్పం అనేది ఎలా ఉన్నది, ఇలాంటి విషయాలు ఎక్కువ అడుగుతారనమాట. కాబట్టి మీరు ప్రాచీన చరిత్రలో ఐవీసీలో ఇవి చూసుకుంటే చాలు. సైట్స్, దాని యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయి, ఈ కండిషన్స్ ఏమున్నాయి చూసుకోండి. ఎగ్జామినేషన్ ఎక్కువగా అడుగుతారనమాట. సో ఇటువంటి కాన్సెప్ట్స్ అడుగుతారు. సో ఇలా మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ఏ నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇవన్నీ కూడా. అయితే ఇందులో కూడా కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని బాగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి బాగా చూసుకోవాలి. నేనేం చేస్తానంటే మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక మాడ్యూల్ తీసుకొచ్చాం. సో ఫుల్ మాడ్యూల్ ఒకటి తీసుకొచ్చాము, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మాడ్యూల్లో నేను ఏం చేస్తానంటే క్లాసెస్ అన్నీ చెప్పాను కదా ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఇక్కడ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ మొత్తం క్లాసులు ఉంటాయి. తర్వాత నేను ఏం చేస్తానంటే కొన్ని మోస్ట్ ఫోకస్ టాపిక్స్ చెప్పాను, అంటే మనకి ప్రీవియస్ ఇయర్లో బాగా రిపీట్ అయిన టాపిక్స్ ఏమున్నాయి చెప్పి వాటిలో నుంచి ఎంసీక్యూస్ ఎలా అడుగుతున్నారు, సో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు. ఇప్పుడు బౌద్ధ మతంలో ప్రిన్సిపల్స్ గురించి చెప్తున్నాను, బౌద్ధ మత సిద్ధాంతాల గురించి చెప్పేటప్పుడు దాని నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పేటప్పుడు మౌర్య సామ్రాజ్యం నుంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, అవన్నీ కూడా నేను మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన శివన్ యాప్లో ఉంటుంది, మీరు ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు, లేదా
మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఎవరైనా ఇండియన్ హిస్టరీలో మేము వీక్గా ఉన్నాము, మేము ప్రశ్నలు ఎక్కువ తగ్గబోతున్నాయి అనుకుంటే ఒక్కసారి మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో అర్థమైంది ఇలా అనమాట. కాబట్టి ఇలా మీరు ప్రాచీన చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు, తర్వాత మిగతా వేద నాగరికత, ఇవన్నీ కూడా చాలా నీట్గా చూసుకోవాలన్నమాట. ఈ మోస్ట్ పవర్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్కి ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి ఎక్కువ రిపీట్ అవుతున్న టాపిక్స్ మొత్తం కూడా నీట్గా చెప్పడం జరిగింది. ఓకేనా? అంటే ఇవి మోస్ట్ పవర్ టాపిక్స్ ఈ మాడ్యూలే కాకుండా మనం ఈ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఫుల్ కోర్స్ తీసుకొచ్చాం అనమాట. సో ఫుల్ కోర్స్ తీసుకొచ్చాం, దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి నీట్గా ప్రతి ఒక్కటి చెప్పున్నాం అనమాట. మీరు డీటెయిల్స్ అన్ని కింద లింక్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడి నుంచి చూసుకోండి. ప్రిలిమ్స్కి సంబంధించి ప్రత్యేక కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ అన్ని తీసుకొచ్చాం. ఓకేనా? ఇలా చరిత్రలో మీరు ఏన్షియంట్లో ఈ యొక్క ఐవీసీ నుంచి ఇటువంటి ఈ విధంగా పార్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకోవాలన్నమాట. తర్వాత వేద నాగరికతలో ప్రీ వేదిక్, అలానే మనకి ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ సంబంధించిన డిఫరెన్సెస్ బాగా చూసుకోవాలి. ఇలా ఉంటాయన్నమాట. ఇటువంటి ఏరియాస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట. ఈ టాపిక్ మొత్తం కూడా ఇలా ప్రతి టాపిక్కి మనం మెంటర్షిప్లో చెప్తాం అనమాట, మెంటర్షిప్లో ప్రొవైడ్ చేస్తాం. అది పక్కన పెట్టేద్దాము. అయితే ఇప్పుడు మనం ఏన్షియంట్ మిడివల్కి సంబంధించి కొన్ని ఏరియాస్ చూద్దాం. కామన్గా మనకి ఎక్కువగా ఎంపైర్స్ ఉంటాయన్నమాట. ఎంపైర్స్, సో ఎంపైర్స్ అంటే ఏంటి? కింగ్డమ్స్ అనమాట. ఎంపైర్స్ అంటే సామ్రాజ్యాలు. సో మనకి ఈ సామ్రాజ్యాలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఏన్షియంట్లో ఉన్నాయి, మిడివల్లో ఉన్నాయి. అవునా కాదా? ఏన్షియంట్, మిడివల్ ప్రాచీన చరిత్రలో ఉన్నాయి, అలానే మధ్య చరిత్రలో కూడా ఉన్నాయన్నమాట. ఈ ఎంపైర్స్ని 2 భాగాలుగా చదువుకోవాలి. సో ఒక పార్ట్, ఇంకో పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో మనకి ఏముంటాయంటే కింగ్స్ అండ్ ఎంపరర్స్ అనమాట. కింగ్స్ అంటే రాజులు లేదా చక్రవర్తులు. సో రాజు లేదా చక్రవర్తులు ఉంటారు అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది పార్ట్ 1. సో పార్ట్ 1 ఇది. నేను చెప్పినట్టు నేను చరిత్రని 2 భాగాలు విభజించాను. సో ఇంకోటి వచ్చేసి జనరల్ కండిషన్స్ అనమాట. జనరల్ కండిషన్స్. సో జనరల్ కండిషన్స్. సో ఇందులో ఏముంటాయంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా సామాజిక పరిస్థితులు, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక పరిస్థితులు, నెక్స్ట్ వచ్చేసి మత పరిస్థితులు, నెక్స్ట్ వచ్చేసి కళలు, నిర్మాణాలు అంటే వాస్తుశిల్పము, ఇంకా మనకి వాణిజ్యం. సో వాణిజ్యం అనేది ఈ రాజ్యంలో ఎలా జరిగింది, వ్యాపారం, ఇలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పార్ట్ 2. ఇప్పుడు ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మనకి ఈ ఇయర్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతున్న ఏరియా వచ్చేసి ఇదనమాట. కాబట్టి ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతున్న ఏరియా వచ్చేసి జనరల్ కండిషన్స్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి హిస్టరీ నుంచి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. 80% ప్రశ్నలు ఇక్కడ నుంచే వస్తాయన్నమాట. కేవలం 20% ప్రశ్నలు మాత్రమే ఇక్కడ నుంచి అడుగుతున్నారు. ఒక్కోసారి పేపర్ డిఫికల్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి అడుగుతారు. 100% జనరల్ కండిషన్స్ ఇక్కడ నుంచే వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏదైనా సరే, ఆ సామ్రాజ్యాలు ఏదైనా సరే, మీరు మౌర్య సామ్రాజ్యం గురించి చదువుతున్నారా? సో మౌర్య సామ్రాజ్యం గురించి చదువుతున్నారా? లేదా మొఘల్ సామ్రాజ్యం, సో మొఘల్ సామ్రాజ్యం గురించి చదువుతున్నారా? లేదా ఢిల్లీ సుల్తాన్లు, సో ఢిల్లీ సుల్తాన్ల గురించి చదువుతున్నారా? లేదా కాకతీయ సామ్రాజ్యం గురించి చదువుతున్నారా? లేదా విజయనగర సామ్రాజ్యం గురించి చదువుతున్నారా? ఇంకా ఏదైనా సరే, మరాఠా సామ్రాజ్యం కావచ్చు, బహ్మని కింగ్డమ్, ఏదైనా సరే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. హిస్టరీని 2 భాగాలుగా డివైడ్ చేసుకోండి. అందులో రాజులకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కంటే కూడా ఎక్కువ ఈ కండిషన్స్, జనరల్ కండిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన హిస్టరీ మాడ్యూల్లో కూడా ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటికి సంబంధించి క్లియర్గా చెప్పాను అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ ట్రెండ్ మారిపోయింది, ఇలా నుంచి ఇలా షిఫ్ట్ అయింది. అప్పట్లో రాజుల యొక్క బిరుదులు, ఇక్కడ రాజులకు చూసుకుంటే కింగ్స్కి సంబంధించిన టైటిల్స్ అనమాట, వాళ్ళకి సంబంధించిన బిరుదులు ఏమున్నాయి, సో బిరుదులు ఏమున్నాయి, ఇంకా వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట. అంటే వాళ్ళ యొక్క భార్య పేరు, సో భార్య, నెక్స్ట్ కొడుకు, కుమారులు ఎవరున్నారు, ఇటువంటి అడిగేవాళ్ళు అనమాట ఇంతకుముందు. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే యుద్ధాలు కావచ్చు, ఇటువంటి ఎక్కువ ఇక్కడ ఉండేదన్నమాట. ఇవి అడగట్లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఇవి అడుగుతున్నారు. కాబట్టి మీరు మిడివల్ ఇండియా కావచ్చు, మోడర్న్ కాకుండా మిడివల్, ఏన్షియంట్లో ఈ జనరల్ కండిషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇవే ఎగ్జామినేషన్లు ఎక్కువ రిపీట్ అవుతున్నాయి అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఇప్పుడు మనము ఆ విజయనగర సామ్రాజ్యం గురించి తీసుకుందాం. విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం మధ్యయుగ చరిత్రలోనే చాలా గొప్ప సామ్రాజ్యం అనమాట. సో విజయనగర ఎంపైర్ మనకి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే ఉంటారు అనమాట. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. ఈ విజయనగర సామ్రాజ్యంలో ఎస్పెషల్లీ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి బాగా. ఎక్కువగా మనకి ఏమడుగుతున్నారంటే కళలు, వాస్తుశిల్పం. సో కళలు, వాస్తుశిల్పం గురించి ఎక్కువ అడుగుతారు. వాస్తుశిల్పం అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, క్వశ్చన్స్ అన్ని ఇవే ఉంటాయి. అంటే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన దేవాలయాలు ఏమున్నాయి, సో ఇంకా ఆయన కాలంలో చేపట్టినటువంటి నిర్మాణాలు ఏమున్నాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతున్నారు అనమాట విజయనగర సామ్రాజ్యంలో. తర్వాత మీరు ఇంకా చూసుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అనమాట. శాసనాలు అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు. వీళ్ళ కాలంలో వచ్చినటువంటి కాయిన్స్ అనమాట. కాయిన్స్ అంటే నాణ్యాలు. ఇంకా మనకి ఫారెన్ ట్రావెలర్స్, విదేశీ యాత్రికులు, ఇలాంటివి. నెక్స్ట్ వీళ్ళ కాలంలో సొసైటీ ఎలా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ఎలా ఉన్నది, ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉన్నది, రిలీజియన్ ఎలా ఉన్నది.
వీటి నుంచే మీరు చూడండి ప్రీవియస్ ఇయర్లో 90% క్వశ్చన్స్ అన్ని ఇక్కడే ఉంటాయన్నమాట. అంతే తప్ప శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్య పేర్లేంటి, వాళ్ళ కుమారుల పేర్లేంటి, మంత్రుల పేర్లేంటి ఇలా అడగనమాట. నెక్స్ట్ మనకి ఇందులోనే సాహిత్యం. శ్రీకృష్ణదేవరాయలు అంటే మనకి సాహిత్యం చాలా చాలా ఇంపార్టెంట్. లిటరేచర్, అష్టదిగ్గజాలు ఇవన్నీ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు అనమాట. మీరు ఏదైనా సరే మౌర్య సామ్రాజ్యం కానీ మగధ సామ్రాజ్యం కానీ ఇవి బాగా చూసుకోండి. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఇవి ఎక్కువ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతున్నారు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఏన్షియంట్ మిడివల్లో మీరు ఇటువంటివి మెయిన్గా ఫోకస్ చేయాలి. అయితే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి టాపిక్స్. ఆ రిపీటెడ్ టాపిక్స్ అన్ని కూడా మనం మాడ్యూల్లో నీట్గా కవర్ చేసాం చూడండి. అయితే ఇప్పుడు మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఒక ఫౌండేషన్ బ్యాచ్ తీసుకొచ్చాం. ఈ ఫౌండేషన్ బ్యాచ్ మొట్టమొదటిసారిగా మనమే తీసుకొచ్చాం అనమాట. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఫౌండేషన్ బ్యాచ్ 2026 అనమాట. ఇందులో మీకు మొత్తం క్లియర్గా ఉంటాయి. ప్రిలిమ్స్కి సంబంధించి అలానే మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్ మొత్తం కూడా ఉంటాయి. సో ఇందులోనే మీకు సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్లాసెస్ ప్రొవైడ్ చేసాము, మెంటార్షిప్ ప్రొవైడ్ చేసాము, తర్వాత వీక్లీ స్కెడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తాము, మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఇస్తాము. తర్వాత మీకు టెస్ట్ కూడా పెడతాం, ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ కూడా ఉంటాయి. ఇలా కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది ఈ ఫౌండేషన్ బ్యాచ్లో. లేదు మాకు కేవలం ప్రిలిమ్స్కి సంబంధించి మాత్రమే కోర్స్ కావాలనుకుంటే మనం ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఫుల్ కోర్స్ అనేది తీసుకొచ్చాము. ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఇందులోనే సబ్జెక్ట్ లెక్చర్స్ ఉంటాయి, మెంటార్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇలా కూడా తీసుకొచ్చాం. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేనైతే మీకు ఫౌండేషన్ బ్యాచ్ తీసుకోమంటాను. ఎందుకంటే ప్రిలిమ్స్ ట్రై చేసి అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫౌండేషన్కి వచ్చి అంటే ఆ మెయిన్స్ కోర్స్ తీసుకొని అక్కడ ప్రిపేర్ అయ్యేదానికంటే మీరు నోటిఫికేషన్ ఎప్పుడు చెప్పారు? September 15th నోటిఫికేషన్ అన్నారు. సో September 15th 2026 నోటిఫికేషన్ అన్నారు కదా. కాబట్టి మీరు ఇప్పుడు మంచి టైం అనమాట. గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైం. చాలా మంచి టైం ఉంది. మీరైతే ఎవరైనా వీక్గా ఉన్నాము, మా ప్రిపరేషన్ సరిగా లేదు, మేము బిగినర్స్ అనుకుంటే ఒక్కసారి మన ఫౌండేషన్ బ్యాచ్ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మనము చాలా నీట్గా లెక్చర్స్ కూడా మోస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ చెప్పాము. అలానే మన మెంటర్షిప్ కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఆస్పిరెంట్ మీద ఫోకస్ చేస్తూ మీకు మంచి మంచి టాపిక్స్ చెప్తూ ఎక్కువ రిపీట్ అయిన టాపిక్స్ ఇవన్నీ ఉంటాయి. మన మెంటర్షిప్లో ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్సే కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కూడా చేస్తాను. ఎటువంటి లాజిక్స్, సో ఇందులో ఎటువంటి లాజిక్స్ ఉన్నాయి, ఎటువంటి ట్రిక్స్ ఉన్నాయి, ఎటువంటి థీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా చెప్తాను. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. మన ఫౌండేషన్ బ్యాచ్ అనేది ఇప్పటికే చాలామంది ఎన్రోల్ అవుతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ ఫౌండేషన్లో మెంటర్షిప్ ఉంటుంది కాబట్టి మనం కేవలం లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకొచ్చాం అనమాట. ఇందులో కొంతమందికి మాత్రం ఈ ఫౌండేషన్ బ్యాచ్ ఇస్తాం. తర్వాత కేవలం మెంటర్షిప్ ఉండదు, ఓన్లీ లెసన్స్ మాత్రమే ఇస్తాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా జాయిన్ అవ్వండి. ఫౌండేషన్ బ్యాచ్లో త్వరగా జాయిన్ అవ్వండి. మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు. ప్రిలిమ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మెయిన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒకే కోర్సులో మీరు స్ట్రాంగ్ అయిపోతారు. నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ పరంగా సిద్ధంగా ఉంటారన్నమాట. మన ఫౌండేషన్ బ్యాచ్ ద్వారా మీకు మెంటర్షిప్ కూడా ఇస్తాం కాబట్టి ఎక్కడ వీక్గా ఉన్నా మొత్తం నీట్గా చెప్పడము, ఎక్కడ ఏరియాస్ థీమ్స్ బాగా రిపీట్ అవుతున్నాయి మొత్తం అన్నీ చెప్తాం అనమాట. కాబట్టి ఇప్పుడే వీటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను చూడండి. అయితే ఇప్పుడు మీకు ఏన్షియంట్ మిడివల్కి సంబంధించి చూసాం కదా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ మీరు జనరల్ కన్షన్స్ నుంచే ప్రిపేర్ అవ్వండి. అయితే మోడర్న్కి సంబంధించి ఆధునిక చరిత్ర అనమాట. సో ఆధునిక చరిత్రకు సంబంధించి మనం తర్వాత చూద్దాం. ఈ ఆధునిక చరిత్రకు సంబంధించి తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి హిస్టరీ పరంగా చాలామంది కూడా అపోహ ఏంటంటే ఇప్పుడు మనకి ఇది మోడర్ను, సో మోడర్న్ ఉంది, ఏన్షియంట్ ఉంది, తర్వాత మిడివల్ ఉంది. మిడివల్ ఏన్షియంట్ నుంచి 50%, మోడర్న్ నుంచి 50% క్వశ్చన్స్ వస్తాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇది రాంగ్ అజంప్షన్ అనమాట. ఎందుకంటే మనం చెప్పలేం. 3 భాగాలుగా ఇచ్చారు ప్రిలిమ్స్ పరంగా ఏబిపిఎస్సిలో ప్రిలిమ్స్లో. కాబట్టి 3 భాగాల నుంచి 3 పదుల ప్రశ్నలు అడగొచ్చు అనమాట. ఎందుకంటే 30 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి 3 పదులు అడగొచ్చు, లేదా 15 ఇక్కడ అడిగి 15 అక్కడ అడగొచ్చు మీరు అనుకున్నట్టుగా, లేదా ఇంకొక వెరైటీ 12, 18, 12 అడగొచ్చు, చెప్పలేం. కాబట్టి మీరు 3 రెడీగా ఉండాలి. సో 3 సిద్ధంగా ఉండాలి. హిస్టరీ సబ్జెక్టు చాలా లాజికల్గా ఉంటుంది, ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారు. హిస్టరీలో మీరు 90% క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఇలా పెడితేనే మీరు కట్ ఆఫ్కి దగ్గరగా ఉంటారు. ఎందుకంటే పాలిటీ హిస్టరీలో ఎక్కువ మంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారనమాట. అయితే హిస్టరీ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దానికి సంబంధించి మీరు టర్మ్స్ అనమాట, మనకి మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సల్తనత్ ఆ టైంలో టర్మ్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకోలేరు, పరిపాలన వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వీటిల్లో. కాబట్టి ఇవన్నీ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. మనకి ఎంపైర్స్లో సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితులతో పాటు పరిపాలన అనమాట, అడ్మినిస్ట్రేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువ పరిపాలన నుంచి కూడా ప్రశ్న అనేది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో కవర్ చేశాము. వాటికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.